మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వారంతా ముస్లిం యువకులు 5 పూటల నమాజ్ చేస్తారు. తమ అభిమాన నాయకుడు ఈ ఎన్నికల్లో గెలిపించాలని 5 పూటల నమాజ్ చేసి అల్లాహ్ను వేడుకోవడమే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా మొక్కుకున్నారు. వారి కోరిక ఫలించింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించడంతో తమ మొక్కులు తీర్చుకునేందుకు 30 మంది యువకులతో కలిసి పీలేరు మండల తెలుగు యువత అధ్యక్షుడు నల్లారి రియాజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను పీలేరు పట్టణంలోని కోటపల్లె నుండి తెలుగుదేశం నాయకులు ప్రారంభించారు. ఈరోజు పీలేరు తెలుగు యువత నాయకుడు నల్లారి రియాజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అఖండ మెజార్టీతో గెలిచినందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు 25,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందేందుకు నల్లారి యూత్ ఆధ్వర్యంలో నల్లారి రియాజ్ సారథ్యంలో పీలేరు నుంచి యువకులందరూ సుమారు 30 మంది తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి మైనార్టీ ఒక 30 మంది తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలని భావించడం చాలా సంతోషకరము. ఇది తెలుగుదేశం పార్టీకే కాదు, మైనార్టీ యువకులు తిరుమలకి వెళ్ళి హిందూ ముస్లిం ఐక్యతను చాటము చాలా గొప్ప విషయము. ఇటువంటి మంచి ప్రయత్నానికి సారథ్యం వహిస్తున్న మా మల్లా రియాజ్కు తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ అతని యాత్ర వాళ్ళ బృందం యాత్ర దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వరుని అల్లా ఆశీస్సులు వాళ్ళకి వెళ్ళవేయాలని కోరుకుంటూ వాళ్ళ ఆశీర్వదించి పంపిస్తున్నాము.